ఆర్థిక బలమే ఫస్ట్ ప్రయారిటీ అండి. వాళ్ళ రాజకీయం సెకండ్ పాయింట్. అక్కడ వైసీపీలో కూడా మెజారిటీ ఏరియాలో అదే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ దగ్గర కాస్త డబ్బులు తను ఖర్చు పెడతాడు జగన్. ఇది అక్కడ ఇప్పటిదాకా మనం చూసిన ఫార్ములా. అది దాటి ఏమన్నా వస్తారా? ఇప్పుడు నిన్న బాబు గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, కార్యకర్తల నుంచి. అందరూ కార్యకర్తల నుంచినే. వసంత కృష్ణ ప్రసాద్కి ఎందుకు ఇచ్చారు టికెట్? మరి అక్కడ కార్యకర్త ఏమయ్యాడు? చించుకున్న దేవినేని ఏమయ్యాడు? లేకపోతే కనుక రాంప్రసాద్ రెడ్డి ఏరియా ఏంటి? ఇట్లాంటి చాలా ఉంటాయి అక్కడ. అంటే టీడీపీ ఒక రకంగా ఇప్పటికే ఒక పిలుపు ఇచ్చేసింది, అది కూడా చంద్రబాబు గారే స్వయంగా పిలిపిచ్చేసారు నిన్న మాట్లాడిన మాటలు. వైసీపీ ఇంకా తరహా పిలుపు అది ఏమి ఇవ్వట్లేదు. పిలవాల్సిన పనే ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారికి అంటే వేరే 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి చెప్పుకోవాలి. ఆయన పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి అన్నట్టు. అది నిజంగా అమలు చేశాడు ఆయన. నేను చెప్పినట్టు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు కదా టికెట్లు. కొలికపూడికి ఇచ్చారు. తిరువూరులో ఎప్పటి నుంచినో చించుకున్నాడు ఏమైపోయాడు? అట్లాగా ఉన్నారు కదా. ఇప్పుడు జవహర్, ఆనందబాబు వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళు ఉంచుతున్నారు ఇప్పుడైనా. పాపం ఓ నియోజకవర్గం అంటే రాస్తున్నారు వాళ్ళకి. అదే కదా, అట్టుంటాయి సమస్యలు. ఆ సర్దుబాట్లు అయితే ఇప్పుడు చూడాలేమో, అయితే జరుగుతాయేమో. రైట్ చూద్దాం. నిజంగా ఈ గర్ వాపసి లాంటిది ఏమన్నా స్టార్ట్ అవుతుందా, లేదు అంటే సర్దుబాట్లు అనేది వాళ్ళ పార్టీలో ముందు ప్రయారిటీ ఇచ్చి బయట వాళ్ళకి తర్వాత అవకాశాలు ఇస్తారు. ఏదైనా ఆర్థిక బలం